అన్న దావత్లా పన్ను గాని బరాత్లా తిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకానా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తిన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకుడే నా మీదట్టు మమ్మీ ఏమో ఈవెంట్ ఉంది అర్జెంట్ గా వచ్చామని చెప్పినది ఇంకా అమ్మ రాలేదు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ మై అమ్మ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాచ్. తెల్లరంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం, ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సుఫీ ఇష్టం, అద్దం ముందర నాకు అందమద్దడం ఇష్టం, అందం చూసి లోకం ఆహా ఓహో అంటే ఇష్టం, పొడుగులేని వేళ వానంటే ఇష్టం, వెలుగులేని వేళ తారలు ఇష్టం, నిద్రరాని వేళ జోలపాట ఇష్టం. క్యాన్సర్ పెట్టిన అయిపోయేది కదరా. ఇట్లా నువ్వు ఏమైందిరా? ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చావు నువ్వు? లెట్స్ వెల్కమ్ మై అమ్మ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాచ్. ఏ బ్యాచ్? ఎవరికి బ్యాచ్? నాకంటూ పేరుంది. గూగుల్లో కొడితే నాటి నరేష్ అంటే బోల్డ్ వీడియోలు వస్తాయి. ఆయన గూగుల్లో నాటి నరేషన్ ఎందుకు కొడతాడు రా? నాటి వీడియోస్ అని కొడతాడు కానీ. అది కాదురా, అంటే మనందరం కంపెనీ కాబట్టి కంపెనీ అని పెట్టా. నువ్వు కంపెనీ కావచ్చు, మీ కంపెనీ అయితే నీ కంపెనీలో మమ్మల్ని కలపకు. నువ్వేంట్రా అలా చూస్తున్నావు డ్రెస్ ని? జలసుకుందా ఏంటి? లేదు లేదు, నీ డ్రెస్ కన్నా నా డ్రెస్సే బాగుంది అనిపిస్తుంది. ఏ ఒక్క ముక్కతోనే కుట్టాడు, నీకెవడా జాకెట్ ముక్కలని కలిపి కుట్టాడు. మరి అన్ని కుట్టినట్టు ప్యాంట్ కొట్టలేదా? కుట్టాడు, వేసుకుంటుంటే ఎక్కట్లేదు, అందుకే పక్కన పడేసా. ఊరు మొత్తం మా సిద్ధం మీదే పడింది. ఊరు మొత్తం సిద్ధు మీద పడట్లేదమ్మా, సిద్ధు వెళ్ళి ఊరు మీద పడుతున్నాడు. ఈవెంట్ ఏంటి? ఎవరు పిలిచారు? ఈ రోజు మామూలు ఈవెంట్ కాదు, చాలా పెద్ద గ్రాండ్ ఈవెంట్. ఇంకా చెప్పాలంటే ఈ ఈవెంట్ మనం చేసామని గర్వపడుకోవచ్చు, అంత పెద్ద ఈవెంట్. ఎవరిచ్చారమ్మా ఈవెంట్? ఎవరు పిలిచారు? బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు పిలిచారా? అన్నా, అవును. నువ్వు అంత యాక్టింగ్ చేయ, స్టేజ్ ఎక్కేటప్పుడు నీకు లైన్ తెలుసు, లైన్ తెలుసు. ఓకే, బాబు మోహన్ గారు పిలిచారా? బాబు మోహన్ గారా? ఆ. అన్నా బుచ్చికి 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 బుచ్చికి. నువ్వు దాని ముందు చేస్తే బుచ్చికి బుచ్చికని దింపుతాడు. ఇగో వాళ్ళందరినీ పిలవాలి కదా ఫస్ట్, ఈవెంట్ ఇచ్చిన వాళ్ళందరినీ. ఓకే, సో లెట్స్ వెల్కమ్ బాబు మోహన్ గారు అండ్ ద హోల్ టీమ్. అన్నయ్య ఎలా ఉన్నారు? నమస్కారం రా, బాగున్నాను రా, వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత, చాలా రోజులు సంవత్సరాల తర్వాత యాక్చువల్లీ. అన్నయ్య, మన ఈవెంట్ గురించి ఎలా జరుపుకోవాలి, ఏం చేయాలి అనేది మొత్తం మా అబ్బాయితో చెప్పండి, ఇంకా అతను చూసుకుంటాడు. నేను చూసుకుంటానమ్మా, మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చొని చెప్తాను. వెల్కమ్ బాబు మోహన్ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నమస్కారం సార్. నీ నమస్కారానికి ఒక నమస్కారం, నీకు ఒక నమస్కారం, నీ యాంకరింగ్ కి 2 నమస్కారాలు. అన్నా, యాంకరింగ్ కి నమస్కారం అంటున్నారు. అంటే అంత బాగా చేస్తానండి, పాజిటివ్ గా తీసుకో. ఓకే ఓకే. అది ఏం బాబు బాగున్నావా? బాగున్నా సార్. భలే కోట్ వేసావే. అవును సార్. ఈ కోట్ ఎంత ఉంటదంటావు? 10,000 సార్. మరి బూట్లు బాగా మెరుస్తున్నాయి. 8,000 సార్. 8. ఆ. అది 8. ఏం సార్ ఇలా అడుగుతున్నారు? ఈ కంపెనీ వారు డ్రెస్సులకు నీ మీద ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నారో తెలుసుకున్నా. పాజిటివ్ తీసుకున్నా, పాజిటివ్ తీసుకున్నా. అయినా ఏంటి సార్ అంత దూరంగా ఉండి మాట్లాడుతున్నారు? నీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని బయట కొందరు చెప్పారు. సరే సార్, అసలు మమ్మల్ని ఈవెంట్ కి ఇక్కడ పిలిచారు, ఏ ఈవెంట్ ఏమారా? మా అన్న పూర్ణమ్మ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అయింది.
అంతకంటే ముందు అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిందే నాటక రంగం నుండి. కనుక అవి ఇవి కలిపి సెలబ్రేషన్ గా మా సినిమా వాళ్ళంతా పెద్ద పెద్దలంతా వస్తున్నారు. ఓహో. కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే మీ కామెడీతో ఎర్రగదీసి ఈ మా అన్నపూర్ణమ్మ ఫంక్షన్ ను జయప్రదం చేయాలి. ఓకేనా? అర్థమైంది సార్. అన్నపూర్ణమ్మ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అయింది. అవును. మీరు ఫంక్షన్ పెట్టారు, అందరిని పిలుస్తున్నారు. మా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ ఎంటర్టైన్ చేయాలి, అంతే కదా? ఎర్రగదీయాలి. మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి సార్, మిగతా అంతా నేను చూసుకుంటాను. ఉట్టి కూర్చోనా కాలు మీద కాలేసుకొని? మీరు హ్యాపీ కాలు మీద కాలేసుకుని కూర్చోండి సార్. అయితే వాకే. సో లెట్స్ వెల్కమ్ అన్నపూర్ణమ్మ గారు. కరకే అంకితం కణకణం వెండి తెరకెన్నడో ఉంది లేరుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే దొరికిన సౌభాగ్యం మహానటి మహానటి వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మా. 50 years కంప్లీట్ చేసుకున్నందుకు చాలా 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 నేను హ్యాపీగా కూడా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ సుధీరు, నిన్న ఒక విషయం అడగాలి. ఏంటమ్మా? శ్రీదేవి డ్రామా కంపెనీ కింద ఇంకొక 2 యాడ్లు ఉండాలి. ఏవి? వాళ్ళు వెళ్ళిపోయారమ్మా. అందుకే యాంకరింగ్ కరెక్ట్ గా చేయి సుధీరు, వాళ్ళు వెళ్ళిపోకుండా ఉంటారు అన్నారు. నీకు చెప్పా విన్నావా? ఒరే గెచ్చకాయ, నువ్వు నోర్మై. ఆ 2 వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళిద్దరు. ఈ 2 ఆ 2 వెళ్ళిపోవడానికి కారణం మా అబ్బాయి కాదు. మరి ఈ రెండు వెళ్ళిపోవడానికి చరిత్రలో నిలబడిపోవాలమ్మా. చరిత్రలో నిలబడిపోతే కాళ్ళు పీకురావు, కాసేపు కూర్చుంటారు. ఈ టైమింగే కావాలి ఇండస్ట్రీ. కదా, ఈ టైమింగ్ నువ్వు నేర్చుకుని ఉంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయేవాళ్ళు కాదు కదా. మా భయం కూడా అదే అమ్మా, వీళ్ళిద్దరి వల్ల ఇంకొకటి కూడా పోతావా? మీరు ఒక్కలేనా, ఇంకా మీ స్నేహితులు ఎవరైనా మీ ఓల్డ్ మంది నా ఆత్మీయులు ఉన్నారు, నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా వెనక వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ రండర్రా. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒట్టి వెల్కమ్ కాదు, ప్రోగ్రామ్ అద్దరిపోవాలంటే మామూలు ఉండదు. మీరు అలా వెళ్ళి కూర్చోండి, ప్రోగ్రామ్ ఎరగొడతాం. కూర్చోడానికి వచ్చాను అనుకున్నారా? ఆ? తుమ్మేయడానికి వచ్చాము ఇక్కడ. కుమ్మేడానికి వచ్చారా? ఏంటి సార్ ఎంత వైలెంట్ గా ఉన్నారు మీరందరూ? హాడి పాడి గంతులేయడానికి వచ్చాం. ఏంటి మీరందరూ గంతులేయడానికి వచ్చారా? లేకపోతే ఓహలు గుసగుసలాడే నాడు ఆడే ఆడే అనడానికి వచ్చావు అనుకున్నా. నువ్వు అంటావా బావా, నువ్వు అంటావా బావా టైప్ మేము. అన్నపూర్ణమ్మ గారు 50 సంవత్సరాల నుంచి సినిమాలు ఎన్నో యాక్ట్ చేసి మనందరికీ చూపించారు. ఆవిడ సత్కరించుకుందాం పదండి. ఓ అమ్మా, మీకు 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 అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను చెప్తానండి, ఈవిడ బాగా సీనియర్. ఈవిడ తర్వాత ఆవిడ నేనే నా తర్వాత కృష్ణ తర్వాత నువ్వు, నీ తర్వాత శివ. మా అందరికంటే చాలా చిన్న పిల్ల ఇది. మేడం ఇటు ఒకళ్ళు మర్చిపోయారమ్మా, ఇక్కడ వాళ్ళు మర్చిపోయారు. మీ వెనకాల వచ్చానండి. ఈయనైతే నాటకాల కాలం నుంచి ఉన్నారు. ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీలో కాక మేము అప్పట్లో డ్రామాలు ఆడేవాడు, అప్పటి నుంచి ఉన్నారు. ఈ బాలాజీ కూడా చిన్న కుర్రాడిగా తెలిసి ఇప్పుడు వయసు చెప్తే నేనే బెత్తరపోయేలా ఆలోచన. అది 83 ఎంట్రీ మగమహారాజులో కొడుకు దుర్మార్గుడైన కొడుకు. కళాకారులు ఇక్కడ ముందు రావచ్చు, వెనక రావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ భాష వాళ్ళమైనా మన అందరిది ఒకటే కుటుంబం కదా. ఒకటే కుటుంబం. మన చూసే వాళ్ళది కూడా మన కుటుంబం. ఇంకే మాత్రం ఆలస్యం చేయొద్దు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిందే. ఆ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే. అందరూ హ్యాపీగా వెళ్ళి కూర్చోండి.